విష్ణుమూర్తి స్వరూపంలో ఉన్నదంటే సూర్య భావములు. అంటే మనం సూర్యుని సూర్య నారాయణుడు అని పిలుస్తాం. యో అసావాదిత్య పరమ పురుష సయేషో రుద్రో దేవత. ఆ సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో అతను సాక్షాత్తు రుద్ర రూపం అని చెప్తుంది వేదం. అందుకే పరమాత్ముడు అనేవాడు ఒక్కడే, రూపాలు మాత్రమే ఉద్దేశంతో ఈ దేవాలయం నిర్మించారు. కాబట్టి విశ్వాలయం చేతుగా నందీశ్వరుడు నంది తన సూర్యాలయం వైపు చూస్తుండగా ఉంటుంది. నంది చెవుడు శివాలయం వైపు ఉంటాయి. అందుకే శివుడు పిలిస్తేనే నంది రావాలి. కైలాసంలో కూడా నందీశ్వరుడు కైలాసం ద్వారం దగ్గరే ఉంటాడు. ఎప్పుడైతే శివుడి నుంచి ఆజ్ఞ వచ్చి లోపలికి రమ్మంటాడో అప్పుడు మాత్రమే లోపలికి వెళ్తాడు. మనం చూసుకున్నట్టయితే రామనాథుడి కథ మనం చూసుకున్నట్టయితే రామనాథుడి దగ్గర కైలాసానికి రామనాథుడు వెళ్ళినప్పుడు నందీశ్వరుడు బయటనే కనబడతాడు. నందీశ్వరుడు బయటనే అడ్డుకుంటాడు. అంటే నందీశ్వరుడు అనేవాడు బయటనే ఉంటాడు. శివుడు ఆజ్ఞ వస్తేనే మనకు నందీశ్వరుడు కైలాసంలోకి వెళ్తాడు. శివుడు ఆజ్ఞిస్తుంది. అంటే ఇవాళ రేపు మనకు ఫోన్ వస్తేనే శాటిలైట్ ఫోన్ ఉన్నాయి కదా, ఫోన్ వస్తేనే ఫోన్ పోతాయంటే వాళ్ళకు జ్ఞాన నేత్రము తపశక్తి అవన్నీ ఉంటాయి. కాబట్టి నందీశ్వరుడు ఎప్పుడైతే శివుడు పిలుస్తాడో నందీశ్వరుడిగా తెలిసిపోతుంది. ఈ సమయంలో శివుడు నన్ను రమ్మన్నాడని తను ధ్యాన నిమగ్నంలో ఉంటాడు. తనకు వెంటనే తెలిసిపోతుంది. తను వెంటనే వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన యొక్క తపశక్తి. అందుకనే కైలాసంలో ఏ విధంగా అయితే నందీశ్వరుడు బయట ఉంటాడో అంటే ఎప్పుడు శివుడు పిలుస్తాడా అన్నట్టుగా ఉంటాడో ఇక్కడ కూడా మనకు శివుడి వైపు నందీశ్వరుడి యొక్క చెవులు ఉంటాయి. అలాగే ఈ యొక్క దేవాలయం యొక్క గొప్ప చరిత్ర ఏంటంటే మనం చూసుకున్నట్టయితే శివాలయానికి సంబంధించి పైన నటరాజ స్వామి, ఈ నటరాజ స్వామి కూడా మనకు గొప్పతనం ఏంటంటే నటరాజ స్వామి ఎక్కడ చూసుకున్నా కానీ మన ఎడమతాలు ఎక్కుంటుంది. కానీ ఇక్కడ నటరాజ స్వామి కుడికాలు ఎక్కుంటుంది. నటరాజ స్వామి కూడా అభినంతుగా అంటే ఆనందంతో ఉన్నటువంటి ముఖాన్ని చెక్కారు. అలాగే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే విష్ణు ఆలయానికి సంబంధించి నాట్య నరసింహావతారం ఇక్కడ చెప్పుకోవచ్చు. మనము నటరాజ స్వామిని చూడొచ్చు ఎక్కడైనా సరే. నటరాజ స్వామి మనం నాట్య భంగిలో మనము చిదంబరంలో, మదురైలో, ఇక్కడ చాలా తమిళనాడులో చాలా దేవాలయాలని అక్కడ చూడొచ్చు. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే నాట్య నరసింహావతారం. నరసింహస్వామిని మనం ఎక్కువ చూసుకున్నా కానీ ఉగ్ర రూపంలో లక్ష్మీదేవితోని హిరణ్యకశిపుని సంహరించుకుంటా లోకముద్రలో ఎక్కడో దగ్గర శాంతమూర్తిగా ఉంటాడు. ఇక్కడ విశేషం ఏంటంటే మనకు నాట్య భంగిమలో చెక్కడం జరిగింది. అది కూడా ఆనంద తాండవ భంగిమ. అంటే ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ స్వామి వారిని ఎవరైనా సరే ఇక్కడ పరమాత్ముని కనుక దర్శించినట్టయితే వారి యొక్క జీవితం అనేది ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా నిర్మాణం చేయడం జరిగింది. అలాగే సూర్యాలయానికి సంబంధించి నాట్య ఇంద్రావతారం. ఇక్కడ మనకి ఏంటంటే ఏ దేవాలయంలో కానీ మనకు సూర్యాలయం అనేది చాలా తక్కువ, అరుదు. కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ సూర్యాలయం ఉన్నా కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలో దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మనకు ఇంకొక విషయం ఏంటంటే దేవతలందరికీ అధిపతి ఇంద్రుడు. అటువంటి ఇంద్రుడిని కూడా ఇక్కడ నాట్య భంగిలో చెక్కారు. దానికి కారణం ఏంటంటే ఇంద్రుడికి కూడా అధిపతులు ఎవరయ్యా అంటే అది కేవలం శివకేశవులు మాత్రమే. అంటే శివుడు, విష్ణువు, బ్రహ్మ వీరు మాత్రమే మనకు ఇంద్రుడి కంటే పెద్దవాళ్ళు. మిగతా ఎవరైనా సరే చిన్నవాళ్ళు. కాకపోతే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో శాశ్వతమైన వారు ఎవరయ్యా అంటే అది కేవలం శివకేశవులకు మాత్రమే. బ్రహ్మ కూడా తన యొక్క ఆయువు అనేది తీరిపోతుంది 100 సంవత్సరాలు. కాకపోతే అవి మన 100 సంవత్సరాలు కాదు. మనకు 4 యుగాలు అయితే ఒక పర్వం. అటువంటి పర్వాలు 72 అయితే ఒక మహాపర్వం. ఇటువంటి 72 మహాపర్వాలైతే బ్రహ్మకు ఒక రోజు. అలా బ్రహ్మ కొన్ని కోట్ల సంవత్సరాలు బ్రతుకుతాడు. కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ లోకాలని పాలిస్తారు. కాబట్టి అటువంటి బ్రహ్మ కపాలను కూడా వృధాగా పోవద్దనే ఉద్దేశంతోనే ఇన్ని కోట్ల సంవత్సరాలు ఈ యొక్క అంటే దేవతలను, మనుషులను, జంతువులను, జీవులను అన్నింటినీ బ్రహ్మ సృష్టించాడు. కాబట్టి ఇటువంటి కపాలం కూడా వృధాగా పోవద్దనే ఉద్దేశంతో ఆ యొక్క కపాలాలను శివుడు మెల్ల వేసుకుంటాడు. శివుడు వేసుకునే కపాలాలు మనుష్య కపాలాలు కాదు, అవి బ్రహ్మ కపాలాలు. మనం అనుకుంటాం శివుడు శ్మశానంలో తిరుగుతాడు, శివుడు కపాలాలు వేసుకొని తిరుగుతాడు అంటే అది చాలా తప్పు ముచ్చట.
చాలా మందికి తెలియదు, కపాలాలు వేసుకుంటాడు అని అనుకుంటారు. కానీ అది కపాలం అనేది అది మామూలు కపాలం కాదు, అది బ్రహ్మ కపాలం. ఎన్నో కోట్ల సంవత్సరాలు చేసుకుంటేనే మనకు బ్రహ్మలోకంలో జీవించే అవకాశం దొరుకుతుంది. అటువంటి బ్రహ్మ కూడా చనిపోయి ఆ యొక్క శిరస్సు వృధా, ఆ యొక్క కపాలం వృధా కావద్దని ఈ యొక్క శివుడు ఆ కపాలాలను బాగా కట్టి వేసుకుంటాడు. అలాగే అందుకే మనకేంటంటే ఈ దేవాలయంలో అంటే శివకేశవులు ఇద్దరే పెద్దవాళ్ళు, శివుడు విష్ణుడు ఏది చెప్పినా వినాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంద్రుడిని నాట్య భంగిమలో చెక్కడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే నాట్య మండపం మనం నిల్చున్నది. పైన దశభుజ రుద్రుడు చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు. అష్టదిక్పాలకులు వారి యొక్క పరివారంతో వారి యొక్క వాహనాలతో కూడా ఉంటారు. అలాగే మనం చూసుకున్నట్టయితే శిల్ప సంపద. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సింహం ముఖాలు 16 ఉంటాయి. ఈ 16 ముఖాలు 16 తీరులు ఉంటాయని ఒక్కటే ఇంకో ముఖాన్ని పోల్చినట్టుగా ఉండదు. 16 ముఖాలు 16 తీరులు ఉంటాయి. అంటే మనం షోడశ కర్మలు అంటాం. ఆ షోడశ కర్మలకు సంబంధించినటువంటి 16 ముఖాలు మనం ఏం తీసుకున్నా సరే 16 ముఖ్యమైనది. అటువంటి 16 ముఖాలు ఇక్కడ 16 అంటే వేరుగా ఉంటాయి. అలాగే మనము చూస్తున్నట్టయితే ఆర్కిటెక్చర్ శిల్పకళ. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాం స్తంభాలు 1000 స్తంభాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పొచ్చు. అన్న కారణం ఏంటంటే ఇలా చిన్న చిన్నవి కూడా స్తంభాకారంలో చెక్కారు. ఇవన్నీ కలిపి 1000 స్తంభాలని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇవాళ రేపు మనం ఇంట్లో గ్రానైట్ వేసుకుంటున్నాం లేదా మార్బుల్ వేసుకుంటున్నాం. ఈ గ్రానైట్ గానీ మార్బుల్ గానీ మనకి ఏంటంటే మార్బుల్ వేసుకున్నట్టయితే ఇంట్లో ఒక 7-8 సార్లు మిషన్ కోటింగ్ కొడితే గానీ మనకు గ్లాస్ కోటింగ్ రాదు. అదే మార్బుల్ అయితే మనకు కంపెనీలో ఏదైతే క్రషర్ ఉందో ఆ క్రషర్ లో మనకు గ్లాస్ కోటింగ్ కొట్టి వస్తారు. కాకపోతే 900 సంవత్సరాల కింద ఎటువంటి మిషన్స్ లేకుండా కేవలం ఇది ఒక చూడండి, నా జ్యోతి కనబడుతుంది, నా చేతి వేళ్ళు కనబడతాయి, నా చేతి వేళ్ళ ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే 900 సంవత్సరాల కింద ఎటువంటి మిషన్స్ లేకుండా గ్లాస్ కోటింగ్ అనేది ఇచ్చారు. అంటే మనకేంటంటే ఇప్పుడు బ్రాహ్మణుడు నాడు, నేను బ్రాహ్మణుని, నేనేం చేస్తా, నా యొక్క తపస్సు ఏంటంటే వేదం చదువుకోవడం, దేవుడికి పూజ చేయడం. అలాగే భక్తులు ఉన్నారు, ఒకరు స్తోత్ర పారాయణం, ఒకరు యజ్ఞము, ఒకరు యాగాలు లేదా బ్రాహ్మణులతోని పూజలు చేయించడం, యజ్ఞాలు చేయించడం. ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క తపస్ఫలం ఉన్నట్టు. స్తోత్ర పారాయణము ఇవన్నీ కూడా. అలాగే శిల్పి యొక్క తపస్సు ఏందయ్యా అంటే తను అనుకున్నటువంటి శిలను ఒక శిల్పంలాగా మార్చడమే శిల్పి యొక్క తపస్సు. అలాగే మనము ఇవాళ రేపు మనము ఇంట్లో గోడలో మేకు మూల దించుకోవాలంటే మనకు డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్లింగ్ చేసుకోవాలి. సిమెంట్ నే మనం డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్లింగ్ చేసుకోవాలి. కానీ 900 సంవత్సరాల కింద ఎటువంటి మిషన్స్ లేకుండా మనకు కేవలం దారం పట్టేటువంటి రంధ్రాలు చిక్కారు. వేయి స్తంభాల గుడి. ఇప్పుడు అందరు వస్తారు వేయి స్తంభాల గుడికి. వేయి స్తంభాలు లేవు. వేయి స్తంభాలు ఎప్పుడనే కాదు, వేయి స్తంభాల గుడి కావచ్చు, రామప్ప కావచ్చు, వరంగల్ కోట కావచ్చు, లేకపోతే హంపి కావచ్చు, లేపాక్షి కావచ్చు, కోనార్క్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకు పూర్వం 800-900 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాల కింద అప్పుడున్నటువంటి రాజులు మనకి ఇచ్చినటువంటి ఒక మన దేశ సంపద అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఇలా చెక్కలేదు. ఇంకొకటి, ఈ కాలంలో చెక్కలేదు. అందరూ వస్తారు, కోనార్కులో ఏం లేదు, హంపీలో ఏం లేదు, వేయి స్తంభాల గుడిలో ఏం లేదు, రామప్పలో ఏం లేదు అంటే మీకెవ్వరికి ఏది కనబడదు. ఉన్నదంతా శిల్పకళ. ఇంకా శిల్పకులు మనం ఒంటి మీద బంగారం వేసుకుంటే బంగారం కనబడుతుంది కాబట్టి దాన్ని బంగారం అంటారు. కానీ బంగారం కంటే అద్భుతమైంది శిల్పకళ. ఎందుకంటే కనబడదు కాబట్టి ఏమీ లేదంటారు. కనబడితే బంగారం కంటే అద్భుతం ఇది. బంగారంలో కూడా
చేయలేరు. ఎందుకంటే కారణం ఏంటంటే బంగారాన్ని వేడి చేస్తే దాంట్లో సూది పెడితే రంధ్రం అవుతుంది. కానీ ఆ సూది ఒకవేళ బంగారం కనుక ఆ వేడి చల్లారినట్టయితే సూది రాదు. చల్లారకుండా సూది తీసినట్టయితే ఆ వేడికి ఆ యొక్క రంధ్రం అనేది మూసుకపోతుంది. అంటే బంగారం కంటే గొప్పది శిల్పకళ. అయితే ఈ దేవాలయాన్ని మనకు అంతా ఈ దేవాలయం మొత్తం అంతా రాతి కట్టడమే. పూర్వము సిమెంటు లేకపోతే మనం వేసుకునేటువంటి చెవిచిప్పు అనే కెమికల్ పదార్థాలు ఏవి లేవు. అంతా కలుగుతున్నాం. లేదా దీన్ని ఒక రాయిలో ఒకటి పెట్టి మనకు అంటే ఒక రాయిని కింద పైన కొంచెం ఖాళీగా ఉంచి దాంట్లో పెట్టేటువంటి రాయిని గొడ్డెను పైకి దించి దాంట్లో దింపేసి రాయిని కదలకుండా ఇరికిచ్చేవారు. అంటే ఏదైనా శిల్పకళ చేస్తే దాని మీద చదరాలన్నట్టుగా దాంట్లో ఇరికిపోతుంది. ఆ విధంగా ఇదంతా రాతి కట్టడమే. ఈ యొక్క రాయితీ కట్టడానికి పూర్వం ఏనుగుల్ని వాడేవారు. ఎందుకంటే మనకు అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి క్రెయిన్లు కానీ మిషన్స్ కానీ ఏవి మనకు కేవలం ఏనుగుల్ని వాడేవారు. అయితే ఏనుగులు కూడా తీసుకొచ్చి స్తంభాలను మాత్రం ఇక్కడ పెట్టగలం. కానీ పెట్టిన స్తంభాలను మాత్రం ఎత్తాలంటే అది మనుషుల వల్లే కావాలి. అందుకనే ఇక్కడ ముందుగా వారు ఇక్కడ ఏం చేశారంటే ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించుకున్నారు. ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించుకొని రోజు ఈ స్వామి వారిని ఆరాధిస్తూ ఈ యొక్క దేవాలయం నిర్మించారు. అంటే దానికి కారణం ఏంటంటే రామాయణంలో వారికి ఎవరెదురుగా లేదన్నా కానీ తనకున్నటువంటి బలంలో ఎదురుగా యుద్ధానికి వచ్చినటువంటి వారి బలంలో సగ బలం వారికి వస్తుంది. ఎందుకంటే అది ఇంద్రుడి యొక్క మాల ఇచ్చినటువంటి మాల మహిమ వల్ల ఆ విధంగా వస్తుంది. అదే సుందరాకాండ అదే రామాయణంలో హనుమంతుడికి ఇంకొక గొప్ప వరం ఉంది, ఇంకొక గొప్ప శక్తి ఉంది. అదేందయ్యా అంటే హనుమంతుడికి ఎంత బలం వెళ్తుందో అంతకు రెట్టింపు బలం హనుమంతుడికి వస్తుంటుంది. అందుకనే ఎప్పుడు కానీ అంటే వాలి దగ్గర ఉన్నాను నేను ఒక వానరుని అనే ఉద్దేశంతో హనుమంతుడు వాలి మీద యుద్ధానికి వెళ్ళదు. ఆ కారణం చేత ఒకవేళ హనుమంతుడు కనుక నిజంగా వాలి మీద కనుక యుద్ధానికి వెళ్ళినట్టయితే వాలిని కూడా లోబరుచుకొని వాలిని కూడా ఓడించగల శక్తి సామర్థ్యాలు హనుమంతుడి దగ్గర ఉన్నాయి. హనుమంతుడు ఏం సామాన్యుడు కాదు, రుద్రాంశ సంభూతుడు, రుద్రవీర్య సంభూతుడు, రుద్రవీర్య నుంచి పుట్టినవాడు హనుమంతుడు. తన దగ్గర చాలా శక్తులు ఉన్నాయి. కాకపోతే మనబానరుడు నేను తన దగ్గర కొంతకాలం మంత్రిగా పనిచేసాను అనే ఉద్దేశంతో మంత్రి రాజుకి ఎప్పుడు ఎదురు తిరగొద్దనే ఉద్దేశంతో ఆ యొక్క గౌరవంతో హనుమంతుడు వాలి మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. కాకపోతే హనుమంతుడు ధర్మం వైపు నిల్చున్నాడు కాబట్టి సుగ్రీవుడి వైపు వెళ్ళాడు. ధర్మం ముఖ్యం, అన్యాయం ముఖ్యం, న్యాయం ముఖ్యం. అన్యాయం ముఖ్యం కాదనే వాళ్ళ దగ్గర మానేసేసి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే మనకు అందుకే ఈ దేవాలయంలో ఇక్కడ హనుమంతుడుగా ప్రతిష్ఠించుకొని స్వామివారిని ఆరాధిస్తూ ఈ దేవాలయం మొత్తం నిర్మించారు. అలాగే మనకు చూసుకున్నట్టయితే శిల్పకళ పూర్వం వరంగల్ని ఓరుగల్లు అని పిలిచేవాడు. ఆ ఓరుగల్లు వరంగల్ అయింది. కాకతీయుల కాలంలో దీన్ని ఏకశిలా నగరం అని పిలిచేవారు. అంటే 900 సంవత్సరాల కింద ఇది నగరం. అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్, కరీంనగర్ ఇవన్నీ కూడా నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఇవన్నీ కూడా ఎక్కడ నగరాలు లేకపోతున్నారు. 900 సంవత్సరాల కింద ఇది ఏకశిలా నగరం అని పిలిచేవారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ యొక్క రాయి కనబడుతుంది. ఈ ద్వారం మొత్తం ఒకటే రాయి, ఇది మొత్తం ఒకటే రాయి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే రాయి. ఇప్పుడు ఈ ద్వారము 2 రాళ్లతో తయారు చేస్తారు. ఈ 3 ఆలయాల్లో ఉన్నటువంటి ద్వారాలు, మనం చూసుకున్నటువంటి స్తంభాలు, నందీశ్వరుడు ఇవన్నీ ఒకే రాయితో చెక్కడం ద్వారా వరంగల్ నగరానికి, ఇవన్నీ కాదు వరంగల్ కోటలో ఉన్నటువంటి కీర్తి తోరణాలు, ఇంకా కాకతీయులు నిర్మించేటువంటి ఈ వరంగల్ ప్రాంతంలో చాలా సుమారు ఒక 200 పైసలకు దేవాలయం నిర్మించారు. ఇవన్నీ కూడా ఈ అంటే పూర్వం వరంగల్ జిల్లాలో.
అందుకనే ఈ వరంగల్ నగరానికి ఏకశిలా నగరం అనే పేరు కూడా వచ్చింది. అంటే వాళ్ళు ఏది నిర్మించినా కానీ ఒకే రాయితో తీసుకొని ఈ స్తంభ చెక్కాలనుకుంటారు అనుకోండి, ఈ మొత్తం ఒకే రాయితో చెక్కేవారు. అందుకనే వరంగల్ నగరానికి ఏకశిలా నగరం అనే పేరు కూడా వచ్చింది. అలాగే మనకి ఏంటంటే మీకు ఇందాక చెప్పారు, ఇవి మొత్తం రెండే రాళ్ళు, వేరే రాయిని తీసుకొచ్చి మనకు పెట్టలే, వేరే రాయిని తీసుకొచ్చి అతికించలేదు. పూర్వం దొరికేటువంటి చెట్ల పసర్లతోని మనకు లోపల ఉన్నటువంటి రాయిని కరిగించి, అంటే ఇప్పుడు మనము ఫ్లూట్ వాయిస్తాం కదా, వెదురు బొంగు అయితే ఏ విధంగా అయితే చెట్టు వస్తుంది లోపల మాత్రం దొల్ల ఉంటుందో ఆ విధంగా దొల్లలు వచ్చేటట్టుగా, అంటే లోపల ఉన్నటువంటి రాయిగా కరిగేటట్టుగా తీసి దొల్ల మాదిరిగా వచ్చేటట్టు, శుద్ధం వచ్చేటట్టు నిర్మాణం జరిగింది. దీన్ని నమూనాగా తీసుకొని మనకు రామప్పలో సప్తస్వరాలు స్తంభాలు కూడా వారు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మొత్తం శిల్పకళ చాలా అద్భుతమైన శిల్ప సంపద మీకు చూపించింది. మీరు ఒక దగ్గర రంధ్రం, ఇలాంటి రంధ్రాలు చాలా ఉంటాయి. మనకు రామప్పలో వెళ్తే కేవలం 13 మాత్రమే ఉంటాయి. అంటే అక్కడ కేవలం రామప్పలో మనకు శివాలయం ఒకటే నిర్మించారు. శివుడికి ప్రతీక 13, శివుడికి త్రయోదశమి అంటే చాలా ఇష్టం. అందుకే ఆయనకు వచ్చేటువంటి మహాశివరాత్రులు కానీ మహాశివరాత్రులు కానీ ఇవన్నీ కూడా త్రయోదశి ఉపరి చతుర్దశి పురస్కరించుకునే వస్తాయి. కాబట్టి 13 అనేది ముఖ్యం. కాబట్టి మనకు రామప్పలో 13 స్తంభాలు. ఇక్కడ మాత్రం మనకు చూసుకున్నట్టయితే 10 దగ్గర ఉంటుంది అందం. ఇలాంటి రంగాలు ప్రతి దగ్గర చాలా ఇంతకంటే చిన్న చిన్నవి చూడండి. ఇంకా సంతగా ఇది వెళ్ళటం లేదు ఇక, అక్కడ ఆగిపోయింది. అంటే కేవలం దారం పట్టే రంధ్రం అంటే కేవలం దారం పట్టే రంధ్రమే చెక్కారు. ఇది మన గుండు సూత్రం, ఇది ఇలా చెక్కాలంటే గుండు పిండి సూత్రం చెక్కాలి, లేదా సూత్రం చెక్కాలి. సూర్యుతో ఇప్పుడు మనం పెడితే అవుతుందా? కాదు. కానీ వారి యొక్క తపశక్తి అంటే కేవలం ఏకాగ్రత, దాన్ని ఆ విధంగా చెక్కాలనే ఉద్దేశంతో ఆ విధంగా నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ శిల్పి యొక్క ఉద్దేశం, శిల్పి యొక్క భావన ఏంటంటే మనం చూసుకున్నట్టయితే తలకిందుల చేప, తలకిందుల మనిషి. చేపను సముద్రంలో వేసినట్టయితే మనకు సముద్రంలో అది మనం వేసిన దగ్గర నుంచి అవతలి ఒడ్డుకు వెళ్ళిపోతుంది. అది చేపకు ఎదురీయడం జరుగుతుంది. ఎంత పెద్ద ఆలోచన సునామీ వచ్చినా సరే మనకు పెద్ద పెద్ద తిమింగళాలు అనేది బయటపడ్డాయి అన్నది, కానీ మనకి ఎక్కడ చేపలు అనేది బయటపడలేదు. ఎందుకంటే చేప చచ్చిపోతేనే తేలుతుంది, తేలినటువంటి చేప బయటపడుతుంది. కానీ చేప చనిపోక మాత్రం పోతే మాత్రం అది సునామీ వచ్చినా సరే సముద్రంలో ఉంటుంది, కానీ బయటికి. అలాగే చేపలాగా సముద్రంలో దూరి, చేపకున్న గొప్పతనం ఏంటంటే మనం ఈ దేశంలో వేస్తే అది శ్రీలంకలో వెళ్తుంది. మన దేశంలో ధనుష్కోటిలో వేస్తే అది శ్రీలంకలో వెళ్తుంది చేప. అంత దూరం ఇస్తుంది, అంటే అంత పెద్ద ఆలోచన సరే మనకు ఈ చేప అనేది బయటికి రాదు, ఎదురు ఇదుకుంటూ వెళ్ళిపోతుంది. అలా చేపలాగా సముద్రంలో చేప ఏ విధంగా అయితే అణువణువు చూస్తుందో, అలా చేపలాగా చూసిన తలకిందులో పెట్టి తపస్సు చేసినా సరే ఈ దేవాలయం యొక్క శిల్పకళ అనేది మనకు అర్థం కాని విషయం. శిల్పి యొక్క భావన అంటే నేను మీకు చెప్పించింది జస్ట్ ఒక 10-20% మాత్రమే. ఇటువంటి శిల్పకళలు, ఇటువంటి దారం పట్టే రంధ్రాలు పైన ఎన్ని ఉన్నాయో ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఇది బ్రహ్మసూత్ర లింగం అని పిలుస్తారు ఇక్కడ స్వామి వారిని. ఇక్కడ గొప్పతనం ఏంటంటే స్వామి వారిని బ్రహ్మసూత్ర లింగం అని పిలుస్తారు. అక్కడ గీతలు ఉంటాయి కదా, వాటి బ్రహ్మసూత్ర లింగం అంటారు. ఇక్కడ బ్రహ్మసూత్ర లింగం దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మనము 108 శివలింగాలకు ఒకేసారి అభిషేకం చేస్తే ఎంత ఫలితమో ఇక్కడ స్వామి వారికి ఒకసారి అభిషేకం చేసుకుంటే అంత ఫలితం. అలాగే మనకి ఏంటంటే
కళ్యాణ మండపం ఇప్పుడు ఈ పునర్నిర్మాణం 99% అయిపోయింది. అది ఇది కలిపి మనకు 1000 స్తంభాల దేవాలయంగా పిలవడం జరుగుతుంది. ఈ నెల చివరిలో అది కూడా కూడా మళ్ళీ పునరుద్ధరణ అయిపోయినాయి. మనకి ఉద్ఘాటన కూడా ఈ నెల ఆఖరిలో ఫిబ్రవరిలో ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే దేవాలయం మొత్తం ఏరియల్ వ్యూ ఉంటాం కదా మనం, ఏరియల్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. 2 నక్షత్రాకారాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా నక్షత్రాకారాల్లో ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు 4 కోణాలు, 4 కోణాలు ఉంటాయి. మనకి ఇక్కడ కింద నుంచి కూడా తెలుసుకోవచ్చు. అలాగే చుట్టూ చిన్న చిన్న కోణాలు ఇచ్చారు 4 వైపులా. మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న కోణాలు కూడా ఉంటాయి మనకు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే కేవలం దారం బట్టే అక్కడ కూడా దేవాలయంలో కూడా దేవతామూర్తులు ఉంటాయి కావచ్చు. కింద మనం చూసుకున్నట్టయితే మనకు దాంట్లో ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా, ఒక దాంట్లో శిల్పి పెట్టి దాంట్లో ఇరికిచ్చేవారు. దాంట్లో కనిపిస్తాయి ఇప్పటికీ కనిపిస్తాయి. దీనికి కూడా పైన మీరు అక్కడ చూపించినట్టు మొత్తం చెక్కినట్టు కనబడుతుంది. అంతే, ఇదంతా అల్లావుద్దీన్ ఖిల్జీ. అయితే దీని గొప్పతనం ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు కాకతీయుల పైన సుమారు ఒక 6-7 సార్లు దండయాత్ర చేసింది. ఈ 6-7 సార్లు దండయాత్ర చేసినప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడిపోయాడు. ఓడిపోయి ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి పారిపోవాల్సి వచ్చింది. పారిపోయినాక ఆయనే మరి ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఔరంగాబాద్కి వెళ్తే ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళారు అంటారు. అది ఔరంగాబాద్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఆ సుల్తాన్ శరణు కోరగా సుల్తాను ఒకటే మాట చెప్తాడు, కాకతీయుల మీద గెలవడం చాలా అసాధ్యం. ఎందుకంటే వారికి ఉన్నదంతా తపశక్తి, సైన్య బలం, సైన్య బలము, చతురంగ బలాలతో పాటు వారికి దేవుడి అనుగ్రహము, తపశక్తి కూడా ఉంది. వారిని గెలవాలంటే కేవలం మెంటల్లీ వాళ్ళని డిసప్పాయింట్ మాత్రమే చేయాలి. మెంటల్లీ డిసప్పాయింట్ చేయాలంటే కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయాలు, కాకతీయులు నిర్మించినటువంటి చెరువులు, తటాకాలు ఇవన్నీ కూడా నాశనం చేసే వాళ్ళు మెంటల్లీ డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి అక్కడే వాళ్ళని కాకతీయులను గెలవాలనే ఉద్దేశంతో ఆ విధంగా దేవాలయాల ఖాళీ చేసి ఈ యొక్క దేవాలయాలు ధ్వంసం చేశామని మనకి కేవలం పెద్దలు అనుకుంటే మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ శాసనాలు చెప్తున్నాం కదా, మనం చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. కాకపోతే ఇది దండయాత్ర మరి నిజంగా 50 సార్లు దండయాత్ర చేసి లేదా అనే ఉద్దేశం మనకైతే అంతగా తెలియదు. అలాగే మనం చూసుకున్నట్టయితే నందీశ్వరుడు, ఈ నందీశ్వరుడు యొక్క గొప్పతనం ఏంటంటే శివాలయంలోకి రావాలంటే మనకు నందీశ్వరుడి ఆజ్ఞ ఉండాలి. మనం చూసుకున్నట్టయితే కొన్ని వందల మంది, ఇది చాలా పెద్ద సిటీ అంటే నేను చెప్పలేను, పెద్ద సిటీ అన్న చాలా మంది అంటే ఎక్కడెక్కడి నుంచో ఏదో ప్రాంతం నుంచి ఈ ప్రాంతం ముందుగా మనకు జాతీయ రహదారి ఉండడం వల్ల కొన్ని వేల మంది ఈ రహదారి నుంచి వెళ్తూ ఉంటారు. ఆ వేల మందిలో 100 మంది లోపలికి రాలేరు. 100 మందిలో 10 సంఖ్యలో మనకు అర్ధమండపాలకి వెళ్ళలేరు. ఆ 10 సంఖ్యలో 1-2 తప్ప మనకు మిగతా వాళ్ళు ఎవరు గర్భాలయంలోకి ప్రవేశించలేరు. దానికి కారణం ఏంటంటే మనకు శివాలయానికి వెళ్ళాలంటే ముందుగా నందీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. నందీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం శివాలయంలోకి వెళ్ళచ్చు. దానికి కారణం ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా రామనాథుడు లోపలికి వెళ్తా అంటే కైలాసంలోకి వెళ్తా అంటే నందీశ్వరుడు అడ్డుకొచ్చాడు. ఎందుకంటే నందీశ్వరుడు శివుడి ఆజ్ఞ లేదు, నందీశ్వరుడు అనుగ్రహం లేదు కాబట్టి అతను ఒక రాక్షసుడు కాబట్టి అనే ఉద్దేశంతోనే నందీశ్వరుడు బయటలో ఆపేస్తాడు. ఎవరు భక్తులు కాదు, ఎవరు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారో నందీశ్వరుడు తెలుసు కాబట్టి ఆయన ఎక్కడి వరకు తీసుకెళ్లాలో నందీశ్వరుడు ఆజ్ఞ అనుగ్రహం ఉంటే వారందరూ అభిషేకానికి కూడా
శివుడు నంది ఆజ్ఞ శివుడి దగ్గరికి వెళ్ళి అందుకే శివాలయ దర్శనంలో శివుడి యొక్క దర్శనం ఏంటంటే నందీశ్వరుడి శృంగం మధ్యలో నుంచి శివుడి యొక్క దర్శనం చేస్తుంటే ఆ యొక్క దర్శనం అనేది మనకు పూర్తి అవుతుందని చెప్తారు. అలాగే ఈ నందీశ్వరుడు యొక్క గొప్పతనం ఏంటంటే మనం అందరం చూసుకున్నట్టయితే మనం వచ్చే దారి వెళ్ళేవారు రెండు ఉంటాయి ఇక్కడ. ఈ వచ్చే దారి నుంచి మనం వచ్చినప్పుడు నంది ఒక కంటితో మనమే తీసుకున్నట్టుగా ఉంటుంది. అయితే వచ్చేది వాళ్ళు ఎవరు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా నందీశ్వరుడు మనల్ని మనల్ని చూస్తున్నట్టుగా ఉంటే వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే మనం ఈ దేవాలయ ప్రాంగణంలో విస్తరించినప్పుడు ఒక కంటితో ఇప్పుడు మనం ఇవాళ అంటాం కదా సీసీ కెమెరా అంటాం కదా, ఆ సీసీ కెమెరా పనితనం అనేది వాళ్ళకి ఇక్కడ కనబడుతుంది. అంటే మనం రావడము పోవడము రెండు గమనిస్తుంటాం నందీశ్వరుడు. ఆ విధంగా శిల్పకళలు ఇక్కడ నందీశ్వరుడికి చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే మనం ఇవాళ సంక్రాంతికి గంగిరెద్దులు మనము అలంకరిస్తారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే గంగిని తాళ్లతోని అంటే తాళ్ల డిజైన్ గంటలు ఆ యొక్క ఆభరణాలు అనేది కూడా అద్భుతంగా దాని మీద శిల్పకళ అనేది మనకు చెప్పడం జరుగుతుంది. నందీశ్వరుడు గొప్పతనం ఏంటంటే మనం లోపల చూస్తున్నాం కదా, లోపల శబ్దం వస్తుంది. అలాగే నేను ఇక్కడ శివుడు పెట్టాడు, ఇక్కడ శివుడు పెట్టాడు. గొప్పతనం శిల్పకళ యొక్క గొప్పతనం ఇంత సౌండ్ లో కూడా వర్క్ చేసిన సౌండ్ లో కూడా చాలా క్లారిటీగా ఆ టక్ టక్ సౌండ్ అనేది మన గుండె శబ్దం అంటారు కదా. మీ డాక్టర్లు మీకు చెప్పేది మీకు స్టెథోస్కోప్ పెడితే గుండె శబ్దం ఎలా అవుతుంది, ఇది అయితే కొంచెం ఫుల్గా ఏదైనా ఫుల్గా సౌండ్ చేస్తే అటువైపుగా పడుతుంది. ఏదైనా శిల్పి యొక్క గొప్పతనం. సోమశేఖరుడు అనే శిల్పి దేవాలయం నిర్మించారు. శిల్పి అంటే సోమశేఖరుడు అనే శిల్పి దగ్గర శిల్పులు ఉంటారు, అందరూ శిల్పులే. మీరు మన భాషలో ఎత్తుకోవాలంటే చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ హోదా అయితే కలెక్టర్ దగ్గర కూడా ఐఏఎస్ హోదా లేదు అంతే. కాకపోతే అదే క్యాడర్ సంబంధించిన వాళ్ళు కాకపోతే శిల్పులు కూడా ప్రధాన శిల్పి ఏ విధంగా అయితే నిర్మాణం చేయగలరో మిగతా శిల్పులంతా కూడా అదే విధంగా నిర్మాణం చేయగలరు. కాకపోతే ఎక్కడైనా సరే ప్రధానమైన వాడు ఎక్కడైనా సరే ఒక వింటారు ఖచ్చితంగా. అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, అందరూ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, కానీ ఒక డీజీపీ ఒక చీఫ్ సెక్రటరీ ఉన్నట్టే ఇక్కడ కూడా శిల్పులందరికీ కానీ మనకు ప్రధానమైన శిల్పి ఉంటాడు. ఆ ప్రధాన శిల్పి ఎవరైతే ఉన్నారో అతను సోమశేఖరుడు అనే ప్రధాన శిల్పి. ఆ యొక్క శిల్పి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయ నిర్మాణం అనేది కూడా మనకు పూర్తిగా నిర్వహించడం జరిగింది. మనం చెప్పుకున్నాం కదా ఇదే కూడా ఈ యొక్క కళ్యాణ మండపం పునర్నిర్మాణం అనేది పూర్తయి మనకు దేశంలో ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తులతో దీని యొక్క ప్రారంభోత్సవం కూడా మళ్ళీ అతి త్వరలో జరుగుతుంది. నాకు కూడా ఎన్ని సంవత్సరాలు 7 పిల్లర్స్ టెంపుల్స్ అంటే చుట్టూ 1000 పిల్లర్స్ ఉండేది, కానీ ఇవాళ తెలిసింది మీ ద్వారా లోపల అన్ని పిల్లర్స్ ఉన్నాయి అని. అంటే బయటకు తెలియని పిల్లర్స్ మీరు చూపించడం వల్ల ఇప్పుడు నాకు కూడా తెలిసింది. ఇక్కడ చాలా మందికి మీకు చెప్పాను కదా, ఇప్పుడు చూస్తున్నట్టు కదా స్తంభాలు ఒక స్తంభం ఒక్కొక్క స్తంభం పేర్చినట్టుగా ఉంటుంది. అవును, నేను మీకు పదే చెప్తున్నాను. దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా సరే అది ఏ దేవాలయమైనా కావచ్చు, ఏ దేవాలయంలో సరే శిల్పకళ అనేది ముఖ్యం. కేవలం ఇక్కడికి వచ్చాము 1000 స్తంభాలు లేవు, 1000 స్తంభాలు లేవాడు అంటే రామప్పకి వెళ్తే అక్కడ ఏమీ లేదు, కేవలం శివుడు మాత్రమే ఉన్నాడు, శివుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాం. కోనార్కి వెళ్తే అసలు సూర్య భగవానుడే లేరు, అక్కడికి మామూలుగా చెప్పులు కూడా వేసుకొని వెళ్తారు అంటే మనం అనద్దు, చెప్పులు కూడా వేసుకొని వెళ్తారు దేవాలయంలోకి. అలాగే హంపీలో కానీ మన కోనార్కులో కానీ మనకు లేపాక్షిలో కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు మనం కంచిలో చూసుకున్నట్లయితే రాతితోని చైన్ ఆకారంలో మనకు చైన్ ఏ విధంగా ఉంటుందో మన గొలుసు ఉంటుంది, ఆ గొలుసు ఏ విధంగా ఉంటుందో రాతితోని గొలుసు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నిర్మాణం జరిగింది. అంటే అంతా శిల్పకళకు సంబంధించి ఇవన్నీ కూడా శిల్పకళ సంబంధించినటువంటి దేవాలయాలే.
ఎక్కడైనా సరే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఈ కాలం ద్వారా నేను టూరిస్టులకే కాదు భక్తులకు కూడా నేను చెప్పేది ఒకటే, భక్తులకు టూరిస్టులకు అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఇది పురాతనమైన కట్టడం, ఇక్కడికి ముస్లిం, హిందూ, సిక్, క్రిస్టియన్ అనే తేడా అనేది లేదు. ఎవరైనా రావచ్చు, శిల్పకళను చూడొచ్చు. దానికి ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. ఎవరైనా సరే వచ్చి శిల్పకళను చూడండి, శిల్పకళను ఆస్వాదించండి. ఎందుకంటే మనకు భావి తరాలకు కాకతీయులు ఇచ్చినటువంటి మనకు గొప్పది ఇది. మనకు ఈ రోజులో మనము తెలంగాణలో 90% తెలంగాణలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఇటువంటి ప్రాంతాలన్నింటిలో మనం తీసుకున్నట్లయితే కేవలం కాకతీయులు నిర్మించినటువంటి చెరువుల నీళ్ళే మనకు తెలంగాణ చాలా మటుకు ఆధారం. వారు నిర్మించినటువంటి తటాకాలు, వారు దవ్వించినటువంటి చెరువులు మనం చూసుకున్నట్టయితే రామప్ప చెరువు చాలా పెద్దది. అలాగే లక్నవరం చెరువు, భద్రకాళి చెరువు, హన్మకొండలో ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి చెరువు, మనకు కరీంనగర్ లో ఉన్నటువంటి మారుకొండ దగ్గర ఉన్నటువంటి చెరువు, ఇవన్నీ కూడా కాకతీయుల కాలంలో ఉన్నటువంటి చెరువులు. అంటే ఎక్కడైతే తవ్వకాలు జరిగితే, ఎక్కడైతే నీరు వృధాగా పోకుండా నీరు సమృద్ధిగా ఆగుతుందో ఆ యొక్క స్థలాలను గుర్రం మీద వెళ్ళి, రాజులు స్వయంగా గుర్రం మీద వెళ్ళి సేనాని మన ఇప్పుడు భాషలు చెప్పుకోవాలంటే ఇంజనీరింగ్ విధానం. ఇంజనీర్లు అంటే ఆ సమయంలో ఉన్నటువంటి మేధాశక్తి కల ఉన్నటువంటి మేధావులను కూడా వెంట పెట్టుకొని వెళ్ళి ఏ ప్రాంతంలో ఇక్కడ తవ్వుతూ నీరు అవుతున్న మేధావులు పట్టుకొని వెళ్ళి వారు ఆ ప్రాంతంలో తవ్వి నీరు నిలకడగా ఉండి ఈ తెలంగాణ ప్రాంతం కాకతీయుల కాలంలో అంటే మనకు కృష్ణా గోదావరి ఇప్పుడు వరంగల్ కి చూసుకున్నట్టయితే 100 కిలోమీటర్ల అవతల మనకు గోదావరి నది ప్రవహిస్తుంది. అలాగే మనకు కృష్ణా నది వరంగల్ ప్రాంతంలో లేదు, మనకు నల్గొండ ప్రాంతంలో కృష్ణా నది ఉంటుంది. కాకపోతే నల్గొండ ఇటు మనకు గోదావరి కృష్ణా నదులు, మంజీరా అటు కరీంనగర్ చూసుకున్నట్టయితే మంజీరా నది కానీ ఇవన్నీ కూడా దూరమైనా కానీ ఈ వరంగల్ ప్రాంతం కూడా సస్యశ్యామలంగా ఉండడానికి కారణం ఏంటంటే వారు నిర్మించిన ఎక్కడ వర్షం పడుతుందో, ఎక్కడ అంటే కొండ పర్వత ప్రాంతంలో వర్షం పడితే ఆ పర్వత ప్రాంతం నుంచి కిందికి జారితే ఎక్కడ ఆగుతాయో నీళ్లు ఆ ప్రాంతం అంతా తవ్వించి మనకు చెరువులు నిర్మించారు. ఎంత వర్షపాతం ఉంది, ఇక్కడ ఎంత స్థలంలో చెరువు తవ్వితే ఇక్కడ నీరు సమృద్ధిగా ఉంటుంది. ఈ యొక్క ప్రాంత ప్రజలు ఇక్కడ ఎంత ప్రాంతంలో ఆ చెరువులు తవ్వితే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలకు పంటలకు కానీ తాగడానికి నీటిని కానీ ఎంతగానో వరకు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అంత మేధాశక్తితో ఆలోచించి ముందే అంతంత పెద్ద చెరువులు కూడా కట్టారు. వారి తవ్విన వాటలో చిన్న చెరువులు ఉన్నాయి, పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ చిన్న చెరువులు అంటే కేవలం తాగునీటి కోసం. అక్కడ ప్రాంతంలో అంటే ఇప్పుడు నగరంలో ఈ ప్రాంతంలో మనకు పూర్వం తాగడానికి ఎక్కువగా నీళ్లు సోర్స్ కావాలి. అందుకనే తాగడానికి కొంత చిన్న ప్రాంతాల్లో చిన్న చెరువులు, అలాగే మనకు పొలాల్లో రైతులు పండించుకోవడానికి, అలాగే తాగడానికి అక్కడ సమృద్ధిగా నీళ్లు ఉండేటువంటి పెద్ద చెరువులు కూడా కాకతీయుల కాలంలో నిర్మాణమైనవి. వీటన్నిటిని కూడా గొలుసు కట్టు చెరువులు అంటారు. అంటే గొలుసు కట్టు చెరువులు అంటే ఇప్పుడు వడ్డపల్లి చెరువు నిండితే ఆటోమేటిక్ గా మనకు భద్రకాళి చెరువులకు నీళ్ళు వస్తాయి. భద్రకాళి చెరువులు నీళ్లు నిండినట్టయితే మనకు ఆరపల్లి దగ్గర ఉన్నటువంటి చెరువులోకి నీళ్లు వెళ్తాయి. ఆరపల్లి దగ్గర ఉన్నటువంటి చెరువులు నిండితే ఏ విధంగా అయితే ముందుకు అలా రామప్ప, లక్ష్మవరం ఏ విధంగా మనకు నీళ్ళన్నీ వెళ్తూ ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే పర్వత ప్రాంతంలో నీరు ఎప్పుడైనా ఎటువైతుందో అంటే నిరాకర్షిత సాగర్, ఆకాశాత్ పతితో నిరాకర్షిత సాగర్ అన్నట్టు నది ప్రవాహం వంపు వైపు వచ్చి వంపు నుంచి సముద్ర మార్గంలోకి ఏ విధంగా వెళ్తుందో ఎక్కడెక్కడ నీళ్లు నిండితే మళ్ళీ అంటే ఆ ప్రాంతం అనేది వినిగిపోకుండా కేవలం మళ్ళీ ఇంకొక చెరువులోకి వెళ్ళేటట్టుగా, అంటే ఒక దగ్గర వర్షపాతం ఎక్కువ పడుతుంది, ఒక దగ్గర వర్షపాతం తక్కువ పడుతుంది. ఇటువంటి వాటిని కూడా ఆలోచించి ముందుగా ఆలోచించి గొలుసుకట్టు చెరువులు నిర్మించి ఆ విధంగా నిల్వలు కూడా మనకు కాకతీయ కాలంలో మనం అది అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. మీ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. 1000 స్తంభాల గుడి అంటే కనపడే 1000 స్తంభాలే కాదు, కనపడని స్తంభాలు కూడా చాలా ఉన్నాయని ఇప్పుడు తెలిసింది. మీ ద్వారా ఇప్పుడు చాలా మందికి ఇది తెలుస్తుంది, వచ్చిన వాళ్ళంతా ఇవి కూడా చూస్తారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీరు మాకు ఇచ్చారు. తెలియని ఇన్ఫర్మేషన్ అంటే ద్వారం కూడా దూరి అంత రంధ్రాలు ఉన్నాయని,
సౌండ్ ఎట్లాంటి అన్ని చాలా చెప్పారు ఇన్ఫర్మేషన్. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.